ప్రైజ్ ద లార్డ్, షాలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ అస్ సో మచ్. దేవుని కృపను బట్టి ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క డేని స్టార్ట్ చేద్దాం. ఈరోజు దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన వాగ్దానాలు ద్వితీయోపదేశ కాండము 4:31. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువరు. దేవుడు చాలా కైండ్ హార్టెడ్. చూడండి, మీరు బాధ పెట్టినా ఏసయ్య చేయి విడిచిపెట్టి వెళ్ళరని చెప్తున్నారు. ఎందుకో తెలుసా? ఏసైకి మీరంటే చాలా ఇష్టం. హబక్కు గ్రంథం 3:19. యెహోవాయే నాకు బలము. నిజమే. ఈరోజు మీరు లేచి మీ వర్క్స్ చేసుకుంటున్నారు అంటే కేవలం దేవుని కృప. ఈరోజు మీరు సజీవ లెక్కలో ఉన్నారంటే ఆయన కృప. ఈరోజు దేవుడు మీకు బలంని అనుగ్రహించాలంటే ఆయన నుంచే రావాలి. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4:13 ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. సో బలం ఇచ్చేది ఏసయ్యే. ఏసై బలం ఇచ్చారు కదా, ఆ బలం, ఆ స్ట్రెంగ్త్ ఏసై కొరకు యూస్ చేయండి. మీరు ఎప్పుడైతే ఎంటీ అయిపోతారో అప్పుడే ఏసయ్య మళ్ళీ ఆయన స్ట్రెంగ్త్తో మిమ్మల్ని నింపడం జరుగుతుంది. కీర్తన గ్రంథం 103:5. మేలుతో నీ హృదయంలో తృప్తిపరచుచున్నాను. నిజమే కదా, కంప్లీట్ సాటిస్ఫాక్షన్ మనకి డేలో వచ్చింది అంటే ఖచ్చితంగా ఏసయ్య మన జీవితంలో మేలు చేస్తేనే మనకి హ్యాపీనెస్ వస్తుంది. సో మీ హృదయాన్ని తృప్తిపరిచేది మనుషులు కాదు, మీ హృదయాన్ని తృప్తిపరిచేది ఏసయ్యే. మేలుతో మీ హృదయాన్ని ఏసయ్య తృప్తిపరుస్తారు. కీర్తన గ్రంథం 147:13. ఆయన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నారు. ప్రైజ్ గాడ్. ఏసయ్య ఆశీర్వదిస్తే ఎన్నటికీ ఆశీర్వదింపబడుతుంది. అనేక మందికి మీరు దీవెనకరంగా కూడా ఉంటారు. సో ఈరోజు దేవుడు మీతో చెప్తున్న మాట, ఏసై మీ చెయ్యి విడిచిపెట్టలేదు. ఏసై మీకు బలం ఇస్తున్నారు, శక్తిని ఇస్తున్నారు. ఆయన మీ చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. మీ హృదయ వాంఛలను తీరుస్తున్నారు. మేలుతో మీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నారు. అలాగే మిమ్మల్ని, మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ప్రైజ్ గాడ్. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.